హే వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో థర్డ్ మోడ్లో అయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకి ఇండికేషన్ ఏంటండి? హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఉంటే కనుక అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి మనం టెన్స్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ రూల్ ఏంటి అని చెప్పనంటే, హ్యాజ్ వచ్చినా హ్యావ్ వచ్చినా హ్యాడ్ వచ్చినా వాయిస్ మార్చేటప్పుడు బిఈఎన్ బీన్ అనేది ఉపయోగించాలి. చూడండి, బీ ఫార్మ్స్, బీన్, బీయింగ్ ఇవన్నీ కూడా మనకి వాయిస్లో బాగా మనకి ఉపయోగపడతాయండి. సో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వస్తే కనుక బిఈఎన్ బీన్ ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషను ఏంటంటే, హ్యాజ్ ప్రజెంట్ టెన్స్లోనే వాడతాము, హ్యావ్ కూడా ప్రజెంట్ టెన్స్లోనే వాడతాం. హీ షీట్కి హ్యాజ్ వాడతాము, మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికంటే ఐ, వి, యు, దే వీటికేమో హ్యావ్ వాడతాం. అయితే ఇవి ఎట్లా చేంజ్ అవుతాయి అనేటటువంటిది ఇచ్చిన సెంటెన్స్ యొక్క నేచర్ బట్టి, అంటే అక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అనేటటువంటిది స్వభావాన్ని బట్టి ఇక్కడ మారటం అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ మనం మార్చేటప్పుడు ఉపయోగించేటటువంటి హెల్పింగ్ వెర్బ్ మాత్రం ఏంటి అని చెప్పనంటే బిఈఎన్ బీన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్ హీ డ్రింక్స్ టీ తీసుకున్నాం కదా, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో మారుద్దాం. హీ హ్యాజ్ డ్రంక్ టీ. సబ్జెక్ట్ హీ, హ్యాజ్ డ్రంక్ అనేది అన్న వర్బ్, టీ అనేదేమో ఆబ్జెక్ట్. టీ ఇటు తీసుకొద్దాం, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయాలి కాబట్టి టీ ఇటు కిందకు వస్తుంది కాబట్టి హ్యాజ్గానే ఉంటుంది. టీ హ్యాజ్ బీన్ డ్రంక్. కొంతమందికి డౌట్ వస్తుంది, బీన్ ఎక్కడ ఉపయోగించాలి, హ్యాజ్కు ముందా లేకపోతే డ్రంక్కి తర్వాత ఎక్కడ అనేది. మెయిన్ వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్కి మధ్యలో బీన్ ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోవాలి. టీ హ్యాస్ బీన్ డ్రంక్ బై హిమ్. We shall continue in the next class.